అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఏకగ్రీవంగా, మేము కృష్ణానదిని ఇయ్యం, మేము నాగార్జునసాగర్ని ఇయ్యమని మాట్లాడారు. ఇవాళ కూడా మళ్ళీ బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. బనకచెర్ల ఎక్కడుందో ముఖ్యమంత్రికి తెలియదు, నీళ్ళ మంత్రికి తెలియదు. అది ఏ ఊర్లో ఉంది అని వాడిని అడుగుతున్నాడు అక్కడ కూర్చున్నాను. నీళ్ళ వాటర్ ఆ పాపం మనకేమరికి అయింది. ఇప్పుడు అంత ఆగమాగం అయినోడేట జర పగల అయినోడేట వదిలేద్దామయ్యా, నేను బేచాన్ అయినోడేట ఎందుకో పాపం. ఇవాళ ఏదైతే కృష్ణానది మీద మళ్ళీ ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి, ఆయన కింది గురువు చంద్రబాబు, పై గురువు మోడీ ముగ్గురు కలిసి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తప్పకుండా మిమ్మల్ని ప్రజల్లో నిలబెడతా అని చెప్పి కేసీఆర్ బయటికి రాగానే ఇవాళ ఏదో దొంగ లీకులు ఇచ్చి ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ను, కేటీఆర్ను, ఇంకోరినో జైల్లో పెడతాను అనుకున్నా, జైలునే కాదు మాకు కనపడకుండా తీసుకుపోయి నువ్వు ఆకాశంలో ఎక్కడ దాచిపెట్టినా ప్రతి ఊరికి ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కేసీఆరే అవుతాడు, మీ పంతం పడతాడు, మీ అంతం చూస్తారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు. కేసులకు భయపడిపోయేటోళ్ళం కాదు, కేసులు అంటేనే ఇష్టం, ఎదుర్కొని వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, తొండ బెదిరింపులతోని బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని భయపెట్టలేరనే విషయాన్ని రుజువు చేసి మొన్న గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకే నేను అభినందనలు ఎక్కువ తెలియజేస్తా ఉన్నా.